అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. ఒక పక్క గోల్డ్ విపరీతంగా పెరిగిపోతుంటే నేనేం తక్కువ తిన్నానా అంటూ వెండి కూడా కొండలా పెరిగిపోతూనే ఉంది. ఈ ఏడాది మొదట్లో కేజీ 87,000 మాత్రమే ఉన్నటువంటి సిల్వర్ ఇప్పుడు ఏకంగా 2,40,000కు చేరుకుంది. అంటే 3 times పెరిగిందనమాట. నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ వరకు అది 3 lakhsకి చేరినా కూడా పెద్దగా ఆశ్చర్యపడక్కర్లేదు. ఒక్కసారి దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి ప్రశాంత్ గారు. ఆ గ్రాఫ్ చూశాను నేను, వెండి పెరుగుదల గ్రాఫ్ చూస్తే భయమేస్తుంది. ఏంటి అసలు అంత స్పీడ్గా పెరుగుతుంది? స్టార్టింగ్లో ఉన్న రేటుకి ఇప్పుడు రేటుకి 3 times ఎక్స్ట్రా ఉంది. అంటే ఇంత 1 yearలో ఇంత రిటర్న్స్ వచ్చింది నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఏది లేదేమో, గోల్డ్ను సిల్వర్ తప్ప. డెఫినెట్ గా మనము ఐ థింక్ ఒక 2 months బ్యాక్ వీడియోలో కూడా మీరు అడిగారు గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చా లేదంటే నేను చెప్పాను. సో ఆ లింక్ లో కూడా ఒక సబ్స్క్రైబర్ థ్యాంక్ చేశాడు. ఇన్ఫాక్ట్ నేను చూస్తే మీరు సిల్వర్ గోల్డ్ పైన నాకు అంతగా స్పెక్యులేట్ చేయలేను, కానీ సిల్వర్ మాత్రం డెఫినెట్ గా ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే సిల్వర్ ఎందుకు గ్రో అవుతుందో చాలా టెక్నికల్ రీజన్స్ ఉన్నాయండి. సిల్వర్ కి చాలా డిటర్మినిస్టిక్ రీజన్స్ ఉన్నాయి, అది మనం డిస్కస్ చేశాము. బట్ నేను కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు సిల్వర్ ఎంత ఫాస్ట్ గా గ్రో అవుతుంది. రోజుకు 5,000 అదేదో ఏమంటారు, మీరు ఆ గ్రాఫ్ చూస్తే ఎవరెస్ట్ పర్వతం లాగా ఇలా అదే కదా, ఎవరెస్ట్ ఎక్కినట్టు ఇట్లా ఉంది అసలు ఆ గ్రాఫ్. డెఫినెట్ గా సిల్వర్ మనం అనలైజ్ చేద్దామండి. సిల్వర్ డెఫినెట్ గా అంటే మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చరిత్రలో ఒక సంవత్సరంలో ఇలా 150%, 200% గ్రోత్ ఉన్న మెటల్ కమాడిటీ చాలా చాలా అరుదు. సో సిల్వర్ అనేది డెఫినెట్ గా ఇయర్ 2025 రికార్డ్ బ్రేకింగ్ వెళ్ళింది. అది ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది కూడా మనం డెఫినెట్ గా అనలైజ్ చేద్దాము. కంపారిటివ్లీ గోల్డ్ కంటే సిల్వర్ ప్రైస్ హైక్ చాలా అయిందండి. అంటే ఒక కిలో ప్రైస్ మీరు అన్నట్టు ఈ ఏడాది మొదట్లో 95,000 ఉన్న ప్రైస్ ఈరోజు నేను లాస్ట్ చెక్ చేసిన టైంకి 2,38,000 వరకు చేరుకుంది. 99.9% ప్యూరిటీ ఉన్న 1 kilo గోల్డ్. ఇది నేను సాధారణ మార్కెట్ లో అంటే మలబార్, ఖజానా ఇట్లాంటి జ్యువెలరీ షాప్ లో ఉండే రేట్ మీకు చెప్తున్నాను. డెఫినెట్ గా ఇది మార్కెట్ లో కూడా చాలా మంది నిశితంగా పరిశీలిస్తున్నారు. బట్ దీని రీజన్స్ వెరీ వెరీ సింపుల్ అండి. ఫస్ట్ రీజన్, సిల్వర్ కి రోజు రోజుకి డిమాండ్ పెరుగుతూ పోతుంది. ఓకే, ఎందుకు పెరుగుతుందంటే సిల్వర్ అనేది ఒక మానిటరీ లేదా ఇన్వెస్ట్మెంట్ జ్యువెలరీ పర్పస్ కు వాడే సాధనం కాదు. అంటే సిల్వర్ జ్యువెలరీ ఉన్నా, సిల్వర్ తోటి మనం కొన్ని ఇంట్లో దేవుడి గదిలోను తర్వాత కొన్ని జ్యువెలరీ చేసుకున్న సిల్వర్ ప్రధానంగా ఇండస్ట్రియల్ నీడ్ అండి. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు వాడే ఏదైనా సరే సోలార్ ప్యానల్ ఉందనుకోండి, ఈరోజు సోలార్ కరెంటు, సోలార్ బేస్డ్ ఎలక్ట్రిసిటీ చాలా ఉన్నాయి కదా. ఒక ప్యానల్ కి 20 to 30 grams సిల్వర్ అవసరం అవుతుంది. ఒక ఫోటో వోల్టానిక్ సెంటర్ పివి సోలార్ ప్యానెల్ తయారు చేయాలంటే 20 to 30 grams సిల్వర్. సో ప్రతి దేశము, చైనా కానీ, జర్మనీస్ కానీ, యూరప్ దేశాలు కానీ, ఇండియా, బ్రెజిల్ చాలా దేశాలు ఇప్పుడు రిన్యూవబుల్ ఎనర్జీ వైపు పరుగులెడుతున్నాయి. అది ఏదైనా కానీ, అది ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అయితేనేమి, ఇంటి గృహ అవసరాలకు అయితేనేమి, ఇండస్ట్రియల్ నీడ్స్కి అయితేనేమి కూడా సోలార్ ఎనర్జీ అనేది అంతకంత పెరుగుతూ పోతుంది లాస్ట్ 5 years లో. దానికి తగ్గట్టుగా సిల్వర్ సప్లై లేదు. అది కూడా మనం చెప్తాను ఎందుకనేది. సో ఈ డిమాండ్ పెరుగుతూ పోతున్నందుకు దానికి ఈక్వల్ గా సప్లై దొరకట్లేదు సిల్వర్. ఎందుకంటే గోల్డ్ అనేది మైండ్ మెటల్ అండి. అంటే ప్రత్యేకంగా గోల్డ్ మైన్స్ లో వెళ్ళి గోల్డ్ లో మైన్ చేస్తారు. గోల్డ్ మైన్స్ లో గోల్డ్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సిల్వర్ మైన్ చేయరండి. సిల్వర్ ఎప్పుడు బై ప్రోడక్ట్ గా వస్తుంది. అంటే జింక్, కాపర్ ఇట్లాంటి ఇతర మెటల్స్ కి మైన్ చేసినప్పుడు దాంతో పాటు మనకు ఒక బై ప్రోడక్ట్ గా సిల్వర్ వస్తుంది. కాబట్టి సడన్ గా ఇప్పుడు ఒక 1000 టన్నుల సిల్వర్ కావాలి అంటే మైన్ చేయరు. సో కాబట్టి ఉన్న సిల్వర్ ఏదైతే ఉందో పెద్ద పెద్ద రూపంలో ఉన్న సిల్వర్ ని దాన్ని రీసైకిల్ చేసి వాడుకుంటారు. సిల్వర్ కి వచ్చిన ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే సిల్వర్ రీసైక్లబుల్ కాదండి. అంటే ఇప్పుడు మీరు వాడే మొబైల్ చిప్ లోనో అంతలో అంత 1 గ్రామో 1/2 గ్రామో ఉంటుంది. దాన్ని మళ్ళీ చిప్స్ ని కరిగించి దాంట్లో నుంచి సిల్వర్ తీయరు. బంగారాన్ని అయితే రెన్యూ చేసుకోవడానికి, రీసైకిల్ చేయడానికి చాలా సాధనాలు ఉన్నాయి, దానికి ఖర్చు అయినా కూడా తీస్తారు. బట్ సిల్వర్ వాడే మైన్యూట్ సర్క్యూట్స్ లో వాడతారు, దాన్ని గ్రామ్స్ లో వాడతారు కాబట్టి దీన్ని రీసైకిల్ కాదు. సో కాబట్టి సిల్వర్ డిమాండ్ కు తగ్గట్టు ప్రొడ్యూస్ కావట్లేదు. సో అంతకంతకు డిమాండ్ పెరుగుతూ పోతుంది, సప్లై లేదు. కాబట్టి సిల్వర్ అనేది గ్రాఫ్ మీరు చూస్తున్న విధంగా ఈ సంవత్సరంలోనే అమాంతంగా పెరిగిపోయింది. సో ఈ పెరుగుతున్న అవసరాలకు మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, కొద్దిమంది
అంతో ఎంతో సిల్వర్ ఇంట్లో తీసుకోవడం వల్ల కూడా డిమాండ్ పెరుగుతూ పోతుంది. ఎలా అండి? ఇంక తగ్గే అవకాశం ఏమన్నా ఉందా? లేకపోతే ఇది కూడా గోల్డ్ టైప్‌లో ఎగబాకుతూనే ఉంటదా పైకి? డెఫినెట్ గా మీరు అన్నారు కదా 3 లాక్ మార్క్ అయితే చేరబోతుంది. అది ఇయర్ ఎండా లేకపోతే జనవరి అని కరెక్ట్ గా నేను స్పెక్యులేట్ చేయలేను కానీ డెఫినెట్ గా సిల్వర్ అయితే 3 లాక్ మార్క్ చాలా ఫాస్ట్ గా మీరు చూసారు. ఒక 1 వీక్ లో 1.85 నుంచి 2.4 ఐ థింక్ 2.34 అంతా స్టీప్ ప్రైస్ వచ్చింది సిల్వర్. 3 లాక్స్ కూడా చాలా ఫాస్ట్ గా చేరే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత కొంచెం స్టెబిలైజ్ కావచ్చు. ఎందుకంటే ఒక ప్రాబ్లం ఏంటంటే యూరోపియన్ యూనియన్ లో ఎస్పెషల్లీ లండన్ అంటే యూకేలో 30% సిల్వర్ ని వాళ్ళు 2022 నుంచి ఆఫ్లోడ్ చేశారు. ఓకే, మార్కెట్లోకి ఇంకా సిల్వర్ ఆఫ్లోడ్ చేసేకి ఎవరు లేరు, రెడీగా లేరు, ప్రొడక్షన్ లేదు. కాబట్టి ఈ మార్కెట్లో సిల్వర్ ధర పెరిగే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో పెరుగుతది అయితే తగ్గే అవకాశాలే లేవు అసలు. అది ఎందుకంటే ఇప్పుడు సిల్వర్ అనేది ఇంకొక రీజన్ ఒకటి మనం చెప్పుకోవాల్సిందంటే ట్రంప్ ఆంక్షలు విధించిన ఆ! కొన్ని ప్రీషియస్ మెటల్స్ లో సిల్వర్ ని కూడా క్రిటికల్ మెటల్ గా ఐడెంటిఫై అయ్యింది. యెస్. యెస్. సో సిల్వర్ ఇంపోర్ట్స్ పైన కూడా ట్యాక్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మెక్సికో హైయెస్ట్ ప్రొడ్యూసర్ సిల్వర్, తర్వాత కెనడా, ఇటువంటి దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న సిల్వర్ పై కూడా కొంచెం ట్యాక్సెస్ అనేది పెరిగాయి. కాబట్టి ట్యాక్సెస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దానికి ప్రీమియం ట్యాగ్ వచ్చేసింది దాని ఇంపోర్ట్స్ పైన, దాని రేట్ పెరిగింది. ఇవన్నీ సాలదన్నట్టు మనకు డాలర్ ప్రైస్ పెరుగుతూ, అంటే మన రూపాయి వాల్యూ డిక్రీజ్ కావడం, డాలర్ స్ట్రెంగ్తన్ కావడం వల్ల దానికి ఉండే వేరియేషన్ ఏదైతే ఉందో అది మన సిల్వర్ పైన పడుతుంది. ఎందుకంటే మనం ఇండియాలో మైన్ చేయం, ఇండియాలో సిల్వర్ అవైలబుల్ లేదు, మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. కాబట్టి పెరిగిన డాలర్ వాల్యూ కూడా మన మీద పడి ఇవన్నీ వెరసి సిల్వర్ ప్రైస్ అనేది అంతకంతకు పెరుగుతూ పోతుంది. బట్ ఇన్వెస్టర్ పరంగా చూసుకుంటే ఇది ఖచ్చితంగా ఎవరైనా షార్ట్ టర్మ్ కానీ మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరన్నా ఉంటే ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా దీన్ని మనం వాడుకొని సిల్వర్ ని బార్ రూపంలోనో లేదా ఇంకో రూపంలో కూడా మనం చేసుకుంటే డెఫినెట్ గా కొద్ది మందికి ఇది ఒక గుడ్ న్యూస్ గా కూడా చూడొచ్చు. ఆ మధ్యలో అన్నారండి ఏంటంటే ఇప్పుడు గోల్డ్ రేట్ ఎక్కువైపోతుంది కదా, సిల్వర్ జ్యువెలరీనే గోల్డ్గా కోట్ చేసి గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ జ్యువెలరీ అది కూడా అవైలబుల్ వస్తుంది అని అన్నారు. కానీ మరి అంతగా ఏం మార్కెట్లో కనిపించట్లేదు. కానీ ఇప్పుడు ఈ రేటుకి అది మాత్రం ఏమొస్తుంది ఇక? అవునండి, 10 grams సిల్వర్ ఈ రోజు మనం మాట్లాడుకుంటే నికరంగా దాదాపు 30,000. అంటే ఒక 3-4 years బ్యాక్ మనకు బంగారుకు ఉండే వాల్యూ అనుకోండి దాదాపుగా ఒక 10 years బ్యాక్, నాట్ 3-4 years. సో సిల్వర్ జ్యువెలరీకి అంతకంతకు పెరుగుతుంది. ఎందుకంటే అది నాట్ బికాస్ ఆఫ్ ఇట్స్ వాల్యూ. సిల్వర్ జ్యువెలరీ అయితే మీకు తెలియదు ఏం లేదు, 2 times 3 times 4 అంటే రకరకాలుగా తీసుకోవచ్చు. గోల్డ్ అయితే ఒకసారి ఫిక్స్ చేసుకుంటే మళ్ళీ దాన్ని మార్చడం కష్టం అవుతుంది. సో నేను చూశాను సిల్వర్ ఆర్నమెంట్స్ అనేది డిమాండ్ పెరుగుతుంది మార్కెట్లో. మీరు వెళ్ళి చూడండి, సపరేట్ సిల్వర్ ఆర్నమెంట్స్, సిల్వర్ జ్యువెలరీకి సపరేట్ షోరూమ్స్ వచ్చాయి హైదరాబాద్ లో. ఇంతకుముందు లేవు, అంటే 1-2 years బ్యాక్ లేవు. సో ఇప్పుడుండే ప్రైస్ కి డెఫినెట్ గా సిల్వర్ వెళ్ళి తీసుకోవాలన్నా కూడా కరెంట్ షాక్ కొడుతుందండి. మొన్నే నేను ఏదో చిన్న పర్చేస్ కి వెళ్ళాను, సిల్వర్ ఒక చిన్న ఆర్నమెంట్ తీసుకుంటే అవి కూడా ఏం తక్కువ లేవు, 50,000 మినిమం చెప్తున్నారు. సో సిల్వర్ ని కూడా తీసిపారేనే అంశంగా ఉంది. సిల్వర్ అంతకంతకు రేట్ పెరుగుతూనే పోతుందండి. నాకు ఇంకో చిన్న డౌట్ ఏంటంటే అండి, గోల్డ్ మనం వాడకుండా అలా పెట్టినా కూడా ఎన్ని సంవత్సరాలైనా ఏమీ కాదు. కానీ సిల్వర్ ఏంటంటే అలా ఉంచి పెట్టామనుకోండి కొంచెం బ్లాక్ గా అయిపోతుంటది, ఆక్సిడేట్ అవుతుంది. అంటే ఆక్సిజన్ కి రియాక్ట్ అవుతుంది మెటల్. దాన్ని మళ్ళీ కూడా మనం రూపంలో క్లీన్ చేసుకోవచ్చు, అది పెద్ద అంశమేం కాదండి. దాన్ని కూడా క్లీన్ చేయడం, దాంట్లో ఏం పెద్ద మైన్యూట్ అంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇవి పెద్దగా తరుగు చెందవు. అంటే రెగ్యులర్ క్లీనింగ్ వల్ల ఏదో వెళ్తే 0.001% తరుగు ఉండొచ్చు, కానీ ఏ మెటల్ కూడా ఏం కాదు. అందు గురించే కదండి దీనికి అంత వాల్యూ. కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ప్రీషియస్ మెటల్స్, ఎందుకంటే ఇవి ఎప్పటికీ చెక్కు చెదరవు, ఇవి అరదు, దీస్ ఆర్ రేర్. బట్ సిల్వర్ కి ఇంకొక విషయం చెప్తానండి. అంటే ప్రపంచంలో 550 మిలియన్ టన్నుల సిల్వర్ ఉంది అని ఒక ప్రెడిక్షన్. అంటే భూమి మొత్తం పొరల్లో 550 మిలియన్ టన్నులు. ఇప్పటి వరకు మనం ఎక్స్ట్రాక్ట్ చేసింది 1.5 మిలియన్ టన్స్ అంతే, అంతకంటే ఎక్కువ చేయలేదు. కానీ దాన్ని ఎకనామికల్ గా టెక్నికల్ గా వైబుల్ కాదు తీయాలంటే. సిల్వర్ చాలా కోర్స్ లోపల ఉంటుంది, ప్లస్ ఒకటే గనిగా సిల్వర్ దొరకదు, డిఫరెంట్ మెటల్స్ తో కలిసి ఉంటుంది. కాబట్టి సిల్వర్ కు ఒక ప్రత్యేకత ఉంది. బట్ సిల్వర్ ని ఎక్కువగా మనం ఎలక్ట్రానిక్స్ లో, ఆటోమొబైల్స్ లో వాడుతున్నాం ఇండస్ట్రీలో, కాబట్టి ఆ డిమాండ్ అనేది పెరుగుతుంది. అందు గురించి మాత్రమే రేట్ పెరుగుతుంది అనేది అది వ్యూవర్స్ డెఫినెట్ గా నోట్ చేసుకోవాలి. గోల్డ్ అయితే కేవలం ఇన్వెస్ట్మెంట్ రూపంలో, బ్యాంకుల్లో, ఎఫ్డీలో, మన సేవింగ్స్ రూపంలో పెడతారు. కానీ బట్ సిల్వర్ ఈజ్ ఎ వెరీ టెక్నికల్ అండ్ ఇండస్ట్రియల్ కమాడిటీ. కాబట్టి మీరు గిన ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి మెటల్స్ లో అనుకుంటే మీ డైవర్సిఫికేషన్ లో సిల్వర్ ని కూడా ఒక పోర్ట్ఫోలియోలో డెఫినెట్ గా యాడ్ చేసుకోండి. అది మంచి రిటర్న్స్ మనం చూసాం లాస్ట్ 1 year గా.
ఇక నుంచి కూడా వచ్చే అవకాశాలు డెఫినెట్ గా ఉన్నాయి. ఫైనల్గా ఒకటి చెప్పండి, గోల్డ్ సిల్వర్ ఏది ఇన్వెస్ట్మెంట్కి బెటర్ అని మీరు చెప్తారు? ఒక ప్రముఖ మార్కెట్ ఎనలిస్ట్, మీరు అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు క్లోజ్గా, మీరేం సజెస్ట్ చేస్తారు? సో గోల్డ్ అనేది రేస్ అనేది కొంచెం స్లో డౌన్ అయిందండి. గోల్డ్ లాస్ట్ అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ గోల్డ్ చాలా ఫాస్ట్ పరుగులు పెట్టింది, ఒక 1 lakh to 1,40,000. కొంచెం స్లో డౌన్ అయింది. గోల్డ్ అనేది లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా రిటర్న్ ఇస్తుంది. సిల్వర్ ఇప్పుడు కొంచెం ఫాస్ట్ పేస్ లో ఉందండి. మీరు కొంచెం మీడియం టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చూస్తుంటే సిల్వర్ కి ఒక 75% మీరు మార్కులు వేసుకుంటే ఒక 25% గోల్డ్ లో పెట్టుకోండి మెటీరియల్. అది మీ సౌలభ్యం కోసం. మళ్ళీ ఒక డిస్క్లైమర్ నేను ఎప్పుడు చెప్తానండి, ఇది నేను ఎవరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చెప్పేది కాదు. మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎందుకు పెరుగుతుందని ఒక అంచనా చేయడమే. దీన్ని మీరు ఒక ఇన్ఫర్మేషన్ గా వాడుకొని మీ డెసిషన్ మీరు తీసుకోవాలి. సో అదే రాశాడు అన్లే ఒక సబ్స్క్రైబర్ రాశాడు ఏంటంటే, మీరు చెప్పాక నేను సిల్వర్ మీద పెట్టానండి, 1,20,000 లో తీసుకున్నారంట, ఈరోజు 2,40,30 ఉంటే చాలా హ్యాపీగా ఉంది అంటే. ఇది ప్రెడిక్షన్ కాదు, ఇది లాటరీ కాదు, ఇది ప్యూర్లీ టెక్నికల్ అనాలిసిస్. ఎలా ఉంది మార్కెట్, డిమాండ్ సప్లై షార్టేజ్ ఉంది, దానివల్ల ఈ రైట్ హైక్ ఉంది కాబట్టి ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది అని ప్రెడిక్షన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.